మిమ్మల్ని రానిస్తలేరా బయటికి? ఎందుకు? చుట్టూ లాకేసారా? చుట్టూ లాకేశారు. అద గేట్ లాకేశారు, ఈ గేట్ లాకేశారు. లోపల రావద్దా? మీరు బయటికి రావద్దు. మీ సమస్యల కోసం ఎవరు కొట్లాడవద్దు. మా సమస్యల కోసం మేము కొట్లాడినా కూడా మాకు అసలు గవర్నమెంట్ నుంచి ఏం రెస్పాండ్ లేదు. ఏం చేస్తాను లోపల నుంచి బయటికి రానిస్తలేదు. బయటికి రానిస్తలేదు. మరి ఫుడ్ అదంతా ఎట్లా మరి? మీరు వాళ్ళే ఫుడ్ అని చేస్తారు మమ్మల్ని. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాం? అలాంటి దగా కుట్ర పన్నిన రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీలాంటి నియంత్రిత గవర్నమెంట్ గతంలో కాదు కదా, ఇంకో 70 కాదు 100 సంవత్సరాలు వచ్చినా మీలాంటి నియంత్రితగా ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఎప్పటికీ రాదు. ఇలాంటి దగా కోరు 420 హామీలు ఇచ్చేసి అందరినీ నమ్మబలికి గవర్నమెంట్ తీసుకొచ్చావు. మమ్మల్ని కూడా నమ్మబలికావు. మమ్మల్ని కూడా మీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినాం అంటున్నారు. 78,000 ఆల్రెడీ పూర్తి చేసినాం అంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు కదా వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ పొందింది జస్ట్ 5,000 ఉద్యోగాలు మాత్రమే. ఆ 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వము ఏదో ఫిలిప్ చేసి వీళ్ళంతా జస్ట్ బీ ఫామ్ ఇవ్వడం వల్లనే ఏదో 60,000 ఉద్యోగాలు కలిపేసి ఏం చెప్తారు? రాహుల్ గాంధీకి ఏం చెప్తారు? రాహుల్ గాంధీ 420 క్యాండిడేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎందుకు ఒక చెల్లని పైసా ఆయన రాహుల్ గాంధీ. ఎందుకట్లా చెల్లని పైసా అంటే ఆల్రెడీ తెలుసు దేశం మొత్తంలో ఆల్రెడీ రాహుల్ గాంధీ ఏంటనేది. చెల్లని పైసా అతను చెల్లని పైసా కాబట్టి మేమేమనుకున్నాం అంటే రాహుల్ గాంధీ మమ్మల్ని కూడా నమ్మవలికి రాష్ట్ర గవర్నమెంట్ ఆయన ప్రగల్భాలు పొందడం కోసం ఏదో ఉచిత హామీలు ఇచ్చేసి అంటే రాష్ట్రంలోని వాళ్ళ గవర్నమెంట్ తీసుకురావడం కోసం 420 హామీలు ఇచ్చేసి ఆయన కూడా మమ్మల్ని చిక్కడపల్లి లైబ్రరీ ఇక్కడ అశోక్ నగర్ టీ సర్కిల్ దగ్గర వచ్చేసి కూర్చొని మమ్మల్ని హామీలు ఇచ్చేసి దగా చేసి కుట్టాబన్నారు మా కోసం. అంటే ఆ రోజు మేధావులు ఎవరైతే కాంగ్రెస్ ని అధికారంలో తీసుకురమ్మన్నారో ఆకునూరు మురళి కావచ్చు, బలమూరు వెంకట్ కావచ్చు, ఇంకా కోదండరామ్ కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడతలేరు. ఇప్పుడు ఏం చెప్తారు? అంటే ఆకునూరు మురళి కానీ ఈ కోదండరామ్ సార్ కానీ ఏమనుకున్నామంటే వీళ్ళు నీతి నిజాయితీతో కూడుకున్న క్యాండిడేట్లు అనుకున్నాం. వీళ్ళు కూడా మమ్మల్ని వాడుకొని మమ్మల్ని యూజ్ చేసుకుని తర్వాత వాళ్ళు పదవులు పొందుతారనే విషయం మాకు తర్వాత తెలిసింది. ఈ 2 సంవత్సరాల తర్వాత మాకు తెలిసింది ఏంటనేది వాళ్ళు అసలు ఎట్లా చూస్తారు? అసెంబ్లీలో శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు ఎట్లా చూస్తారు? అలా శ్రీధర్ బాబు మీరు ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పారు ఏమని 2 లక్షల సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం గానీ, సోమాజిగూడలో చెప్పడం గానీ, శాసనసభలో చెప్పడం గానీ, వగేరా మీ ప్రెస్ మీట్ లో మీ మంత్రులు చెప్పడం గానీ, మరి ఎందుకు చెప్పారు అలాంటి అబద్దాలు హామీలు చెప్పేసి మమ్మల్ని ఎందుకు ఎక్కడ కూడా అనలేదు మేము అంటాడు బల్మూరు వెంకట్. ఎందుకు చెప్పలేరు అండి? బలమూరు వెంకట పెద్ద దొంగ అండి. మమ్మల్ని వాడుకొని మా నిరుద్యోగులను వాడుకొని మా నిరుద్యోగుల దగ్గర మీరు అరే పుస్తకాలు పక్కన పెట్టేసండి. ఈ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మీకు ఉద్యోగాలు రావని పుస్తకాలు పక్కన పెట్టేస్తే మీరు యుద్ధం లాంటి బయట ప్రకటిస్తే మమ్మల్ని నమ్ముకుంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఇట్లా అంటున్నాడు. ఆయన పెద్ద దొంగ అండి. ఆయన నమ్ముకునే మేము మోసపోయాము అసలు అందరము. మేము అందరు నిరుద్యోగులు చిక్కడపల్లిలో నిరుద్యోగులు అందరం అందరు విద్యార్థులంతా మోసపోవడానికి ఏకైక కారణం బలమూరి వెంకట అయినా సరే, ఆకుల ముళ్ళు అయినా సరే, రియాజ్ అయినా సరే, కోదండం సరే. మీకు ఉద్యోగాలు ఎక్కువైపోతున్నాయట కదా? అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటోళ్ళు అసలు నిరుద్యోగులే కాదు అంటున్నారు. మతి లేని మాట్లాడుతురో, మతి తప్పి మాట్లాడుతురో ఏందో. మళ్ళీ ఎవరైనా సరే ఒకరు భోజనం పెడుతున్నామంటే భోజనం కావాలని అడిగినప్పుడు భోజనం పెట్టినప్పుడు భోజనం కావాలనుకుంటాం. సీఎంఏ చెప్తున్నాడు కదా అసలు మీరు వాళ్ళకు ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నారు అంటుండే. ఉద్యోగాలు వద్దని ఎవరు ధర్నాలు చేస్తారు? ఇప్పుడు ఎందుకు ఇంతమంది ఎందుకు నిలబడ్డాం అండి? 2 సంవత్సరాల నుంచి టీఎస్పీసీ ముట్టడించడం కానీ రోడ్డు మీద ధర్నాలు అవన్నీ మీ రాజకీయం కోసం అంట కదా? రాజకీయం కోసం అంట. మీకు చదువులు రానోళ్ళు అంట. నేను చదువుడానికి నేను 3 ఇయర్స్ నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నానండి. నేను ఆస్పిరెంట్, గవర్నమెంట్ ఆస్పిరెంట్ కోసం 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ సీరియస్ ఆస్పిరెంట్ అండి. నేను నాకు ఎలాంటి గవర్నమెంట్ ఏమంటారు వేరే పార్టీ నుంచి కానీ ఇలాంటి ఇతర పార్టీ నుంచి నాకు ఎలాంటి సంబంధాలు లేవండి. నేను అంటే ఎవరు రోడ్డు మీద వచ్చినా గానీ లేదా గవర్నమెంట్ అగెన్స్ట్ మాట్లాడితే వేరే పార్టీకి సంబంధించే క్యాండిడేట్లని ఎట్లా మీరు దాన్ని ఎలా చెప్పగలుగుతారో మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్